హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్న ఉసిరికాయలతో నిలవ పచ్చడి ప్రాసెస్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. ఈ పచ్చడి చాలా హెల్తీ, టేస్టీ కూడా. రైస్తో పాటు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఆర్గానిక్ చిన్న ఉసిరికాయలు. ఈ మన చెట్టు కాయలండి. వైట్ రైస్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో రెడీ చేస్తాం. చిన్న ఉసిరికాయలు 1 కిలో తీసుకున్నాను. గ్రీన్ మిర్చి 1/2 కిలో తీసుకున్నా. బాండిలో ఆయిల్ వేసి కొంచెం హీట్ అవ్వనిస్తా. ఆయిల్ హీట్ అయినాక చిన్న ఉసిరికాయలని లైట్గా ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఎక్కువ ఫ్రై చేస్తే చాలా తొందరగా మెత్తగా అయిపోతాయి. ఇవి ఊరికి దాంట్లో తడిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి, అంతే. కొంచెం వేగనిచ్చాము. దాంట్లో తడి మొత్తము పోయే వరకే వేపాము. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఉన్న అన్నివి ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. నాకు అన్ని 2 సార్లకి ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసి పక్కకి తీసేసుకున్నాము. పర్ఫెక్ట్గా మొత్తం ఫ్రై అయినాయి. వీటిల్లోకి 4 నిమ్మకాయలను తీసి పక్కన పెట్టుకున్నాను. గ్రీన్ మిర్చిని కచ్చాపచ్చాగా ఎక్కువ గ్రైండ్ చేయకూడదు. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ తగినంత సాల్ట్ చూసి వేసుకోవాలి. దీంట్లో కొలతలు ఏమి ఉండవండి, చూసి వేసుకోవాల్సిందే. గార్లిక్ ఒక 10 రెమ్మల వరకు వేసుకున్నాను. 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, మూత పెట్టి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాము. అక్కడక్కడ ఒక్కొక్క గ్రీన్ మిర్చి ఉన్నా కూడా పర్వాలేదు, అట్లనే వేసేసుకోవచ్చు. మనకు నిలవ పచ్చడి కాబట్టి మగ్గిపోతుంది. గ్రైండ్ చేసుకున్నది ఫ్రై చేసుకున్న ఉసిరికాయల్లోకి వేసుకోవాలి. ముందుగా కొంచెం సాల్ట్ వేసి కలుపుకుందాం. టూ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 3 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నా. హాఫ్ టీ స్పూన్ టర్మరిక్, గార్లిక్ లైట్గా పీల్ రిమూవ్ చేసి వేసుకున్నాను. ఇంత బాగా కలపాలి. చిన్న ఉసిరికాయలకి కారము, సాల్ట్ పట్టేటట్టుగా కలుపుకోవాలి. ముందుగా కలుపుకున్నాక గ్రైండ్ చేసుకున్న గ్రీన్ మిర్చిని వేసేసుకుందాం. మెంతులు, ఆవాలు, గార్లిక్ వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ ఇది. అక్కడక్కడ మనకు గ్రీన్ మిర్చి ఉన్నా కూడా ఈ నిలవ పచ్చడిలో మగ్గిపోతాయి. ఒకసారికి గ్రైండ్ చేయలేదు, ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. 1 కిలో చిన్న ఉసిరికాయలకి 1/2 కిలో గ్రీన్ మిర్చి తీసుకున్నాను. మళ్ళీ అదే ప్రాసెస్లో గార్లిక్, ఆవాలు, మెంతులు, సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి.
ఇక అదే ప్రాసెస్లో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసేసుకున్నాము. గ్రైండ్ చేసినాక మేము గ్రీన్ మిర్చిలో సాల్ట్ కొంచెం ఒక స్పూనే వేసుకున్నది, ఇంకొంచెం సాల్ట్ని వేసుకుందాము. వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్, 2 స్పూన్ ఆవాలు, మెంతులు, స్పూన్ మెంతులుని వేసుకున్నాను. ఇక్కడ 4 లెమన్ తీసుకున్నాను, పూర్తిగా పిండి వేసేసుకున్నాను. పెద్ద సైజు కాయలు కాబట్టి 4 లెమన్ సరిపోతాయి. మేము ఈ ఉసిరికాయల్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ని వేసేసుకుంటున్నాను. ఒక చిన్న కప్పు వరకు వేసుకున్నాను. మనకు కావాలనుకుంటే ఇంకొంచెం వేసి కలుపుకోవచ్చు. ఇంకా ఇక్కడ తాలింపు గిలింపు ఏం పెట్టను. కావాలనుకుంటే మీరు మళ్ళీ తాలింపు కావాలంటే వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేయటం లేదు. కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా మిక్స్ చేసాము, కలుపుకున్నాము. గ్రీన్ మిర్చితో చిన్న ఉసిరికాయలు నిల్వ పచ్చడి. మనము టేస్ట్ చేసి సాల్ట్ ఏమైనా తక్కువ పడితే, లెమన్ జ్యూస్ ఏమైనా తక్కువ పడితే వేసుకోవచ్చు. మనకు బయట అయితే 1 నెల వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే మనకు 3 నెలల నుంచి 4 నెలల వరకు పర్ఫెక్ట్గా ఉంటుంది. స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనకు బయట పచ్చళ్ళ కంటే మనం ఇంట్లో చేసే పచ్చళ్ళు చాలా హెల్దీ. ఒక చిన్న జార్లో స్టోర్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా చిన్న ఉసిరికాయలతో గ్రీన్ మిర్చి, చిన్న ఉసిరికాయల నిలవ పచ్చడి పర్ఫెక్ట్గా రెడీ అయినది. పర్ఫెక్ట్లీ నిల్వ పచ్చడి రెడీ.